శ్రీరామ జయం. వైజాగ్లో ఉన్నప్పుడు ఒకసారి చిన్నవాళ్ళతేరు నుంచి 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఉండే సీతమ్మధార ఏరియాకి మ్యాప్ పెట్టుకుని బైక్స్ మీద వెళ్ళాం మేము ముగ్గురం ఫ్రెండ్స్. అయితే ఆ వెళ్లే దారిలో మ్యాప్ ఒక చోటుకి వచ్చినప్పుడు ఈ ఆలయం కనిపించింది అనమాట. ఇక్కడికి వచ్చి మ్యాప్ ఫస్ట్ స్టాప్ అయిపోయింది, మ్యాప్ చూపించిన లొకేషన్. ఫస్ట్ మేము ఇదే అనుకున్నాం టెంపుల్, కానీ ఇక్కడ నుంచి ఇంకొద్దిగా డిస్టెన్స్ ఉందన్నమాట 108 ఫీట్ హనుమాన్ని చూడడానికి. ఇది లోకల్ గా వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ విజిట్ చేస్తుంటారు ఈ టెంపుల్ అనేది. నేనైతే ఒక్కసారి వెళ్ళాను ఫ్రెండ్స్ తో, అది కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాను అనమాట. దానికి దగ్గరలో కింద ఈ టెంపుల్ ఉంటది. ఇక్కడ ఇక్కడ స్వామిని అందరిని చూసుకొని దర్శనం చేసుకొని అక్కడ బయట చూస్తే 108 108 అడుగులు ఉన్నటువంటి హనుమాన్ విగ్రహానికి దారి అని మనకి బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట ఈవినింగ్. అప్పటికే ఇంకా రాత్రి అయిపోతుంది. కొంచెం ఈవినింగ్ ముందుగా వెళ్ళినా లేకపోతే మార్నింగ్ టైం వెళ్ళినా బాగుంటది వ్యూ అక్కడ నుంచి వైజాగ్ సిటీది మొత్తం. ఇంకా మాకైతే లేట్ అయిపోయింది కదా, ఇంకా మేము వెనక్కి వెళ్లకుండా ఎలాగైనా దర్శనం చేసుకొని వెళ్ళాము. మేము వెళ్ళిన టైం 6:37 ఆ టైం అయింది, కానీ గుడి ఓపెన్ లోనే ఉంది. అఫీషియల్ టైమింగ్స్ అయితే ఆన్లైన్ లో మార్నింగ్ 7 తర్వాత అని ఇస్తున్నారు, నైట్ 7 వరకు అని. కానీ నైట్ 7 తర్వాత కూడా ఓపెన్ లోనే ఉంది. గుడికి వెళ్ళే ఎంట్రన్స్ లో ఉన్న గోడల మీద ఈ విధంగా రామాయణానికి సంబంధించినటువంటివి చిత్రాలు అనేవి పెయింటింగ్ అనేవి బాగా వేశారు. ఇది చూసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ లోపలికి వెళ్ళాము. ఇది మొత్తం ఒక ట్రస్ట్ బేస్డ్ గా కట్టారనమాట. ఇక్కడికి దగ్గరలో ఎక్కడో సీతమ్మ వారిది ఉందంట ఒక టెంపుల్ చిన్నది. అది స్వామి ఆంజనేయ స్వామి కళలో కనిపించి నేను ఇక్కడ ఉంటాను అమ్మవారిని రక్షణగా అన్నట్టు, ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తూ ఉంటాను అన్నట్టు అడిగినట్టు చెప్పారు ఒకరికి కలలో. ఆయన దీన్ని బాధ్యత తీసుకొని ఈ టెంపుల్ అనేది కట్టారు. ఈ ఈ టెంపుల్ కున్న ఇంకో విశేషం ఏంటంటే దీనికి ఇచ్చిన స్థలాన్ని సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం వాళ్ళు ఇచ్చారట ఈ స్థలాన్ని ఈ టెంపుల్ కట్టడానికి. అది కూడా అక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు. ఇది రీసెంట్ గా కట్టిన టెంపులే, ఆఫ్టర్ 2020 కట్టిన టెంపుల్ అన్నమాట ఇది. కానీ మెయింటెనెన్స్ బాగుంది, బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. భక్తులు కావాలంటే వాళ్ళకి ఏదైనా పూజలు కానీ అవి చేయించుకోవచ్చు. హనుమాన్ జయంతికి లేదా శనివారాలు, ప్రత్యేకంగా మంగళవారం శనివారం ఎక్కువ మంది భక్తులు వస్తారు దీనికి. శ్రీరామనవమి వేడుకలు కూడా బాగా చేస్తారనమాట ఇక్కడ. హనుమంతుడి వాహనమైన వంటెను ముందు ప్రతిష్ఠించారు. ఒక చోట పురాణాల్లో ఉందన్నమాట హనుమంతుడు వంటె మీద విహరించినట్టు, అందుకు హనుమంతుడికి వాహనంగా వంటెను ముందర పెట్టారనమాట. స్టెప్స్ ఉంటాయి, కింద విగ్రహం ఉంటుంది హనుమంతుడిది మూల విరాట్ లాగా. పైన 108 ఫీట్ హనుమంతుడిది పెద్ద స్టాచ్యూ ఉంటది. మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి చూస్తే వైజాగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వస్తే ఇంకొంచెం బాగా వ్యూ ఉంటది సిటీది. వెనకలంతా కొండలు ఉన్నాయన్నమాట. మీరు వైజాగ్ లో ఉన్నా లేకుంటే వైజాగ్ వెళ్ళినప్పుడు వీలుంటే ఈ టెంపుల్ని ఒకసారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆలయ విశేషాలతో ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. శ్రీరామ జయం.